ఆక్రమణలు, ఆక్రమణదారులు, నాలాలు, చెరువుల పునరుద్ధరణపై యుద్ధ ప్రాతిపదికన హైడ్రా చర్యలు తీసుకుంటోంది. అయినా స్థానికులతో హైడ్రా సంఘర్షణ ఎందుకు తప్పడం లేదు? మొదట్లో వేరే యాక్టివ్గా ఉన్న హైడ్రా తర్వాత కొంతకాలం సైలెంట్ కావడంపై వచ్చిన విమర్శలేంటి? ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవుతున్న నేపథ్యంలో హైడ్రా నుంచి జనం కోరుకుంటున్నదేంటి? హైడ్రా అంటే జనానికి హడలెత్తిపోతోంది. చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వారికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఎప్పుడు కూల్చివేత సిబ్బంది తలుపు తడతారోనని వాళ్లు భయపడుతున్నారు. మరి నిజంగా హైడ్రాకు అంత సీనుందా? హైడ్రాను 2024 జూలై 19న ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అంటే హైడ్రా పేరుతో ఆక్రమణలు తొలగించే వ్యవస్థ ఒకటి ఏర్పాటైంది. హైడ్రా అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిపోయింది. హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ లోపల పనిచేసే హైడ్రా తమ ప్రాంతానికి కూడా వస్తే అందరికీ ప్రయోజనం చేకూరుతుందని ఏపీ, తెలంగాణలోని అనేక నగరాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL బఫర్ జోన్ అంటే ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. జనం ఇప్పుడు అదే విషయాన్ని మాట్లాడుకుంటున్నారు. కాకపోతే హైడ్రా పనితీరు అంత మెరుగ్గా ఏమీ లేదని హైదరాబాద్ లో ఒక వర్గం జనం అంటున్నారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలు, పార్కుల పరిరక్షణ, పునరుద్ధరణకు తోడు విపత్తుల నుంచి ప్రజలను కాపాడే బాధ్యత కూడా హైడ్రా తీసుకుంది. అందుకే కాసేపట్లో వర్షం వస్తుందంటూ మొబైల్ ఫోన్లకు సందేశాలు వస్తూ ఉంటాయి. 2025-26 బడ్జెట్లో హైడ్రాకు 100 కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు 50 కోట్లు మంజూరు చేసినట్లు చెబుతున్నారు. హైడ్రా కొన్ని అపవాదులను పోగొట్టుకోవడంతో పాటు పేదల ఇళ్ల జోలికి వెళ్లేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి వారికి కలిగే నష్టాన్ని అంచనా వేసి ముందుకు వెళుతోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. పనులు ప్రారంభించిన నెల 2 నెలల వరకు హైడ్రా చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. ఏమైందో ఏమో కానీ ఇప్పుడు హైడ్రా సైలెంట్ అయిందన్న చర్చ జరుగుతోంది. హైడ్రా స్టార్ట్ అయినప్పుడు చెప్పిన మాటలకు ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతన లేకుండా పోతోందనే విమర్శలు ఉన్నాయి. సినీ హీరో నాగార్జున NK కన్వెన్షన్ నేలమట్టం చేసి పబ్లిక్ దృష్టిని ఆకర్షించింది హైడ్రా. ఆ తర్వాత ఓల్డ్ సిటీలో ఒక ఎమ్మెల్యే నిర్మాణం కూల్చివేశారు. దాంతో హైడ్రాకు ఒక్కసారిగా మద్దతు పెరిగింది. చందానగర్ సర్కిల్, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, దుండిగల్ మున్సిపల్ పరిధిలో అన్ని అనుమతులు ఉన్న నిర్మాణాలను కూడా హైడ్రా అధికారులు కూల్చివేశారు. కూకట్పల్లి నల్లచెరువు దగ్గరలోని అమీన్పూర్లో పేదలు, మధ్యతరగతి కుటుంబాలు లోన్లు పెట్టి కొన్న ఇండ్లను కూల్చివేసి హైడ్రా తీవ్ర విమర్శల పాలైంది. 1-2 అంశాల్లో హైడ్రాకు మద్దతు లభించినా ఆ తర్వాత హైడ్రా తీరుపై వ్యతిరేకత వ్యక్తం అవుతూ వస్తోంది. ప్రతిపక్ష పార్టీలు హైడ్రా చర్యలను తీవ్రంగా ఖండించాయి. హైడ్రా అధికారుల తీరును మొదట్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ ఎండగట్టారు. బీజేపీ ఈటల రాజేందర్ కూడా పేదల ఇళ్లను కూల్చడంపై తీవ్రంగా స్పందించారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అయితే ట్యాంక్ బండ్, సెక్రటేరియట్, హైడ్రా ఆఫీస్ కూడా బఫర్ జోన్, FTL జోన్ లో ఉంది, కూలుస్తారా అంటూ హైడ్రాను నిలదీశారు. ఈ క్రమంలో ఆదివారం హైడ్రా అధికారులు ఇళ్లు కూలగొట్టిన ప్రాంతాన్ని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సందర్శించారు. తరతరాలుగా పేదలు అక్కడ ఇళ్లు కట్టుకుంటే ఇప్పుడు కూల్చడమేంటని నిలదీశారు. పక్కకు పెట్టి నీ డబుల్ బెడ్రూమ్ దేవుడికి కానీ 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా ఇదే చిన్న పిల్లలు వేసుకొని ఈ క్వారీలు బంద్ అయిపోతాయి. చుట్టుపక్కల ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళు, కన్స్ట్రక్షన్ కంపెనీలలో పనిచేసుకునే వాళ్ళు, ఇవాళ హోటళ్లలో పనిచేసుకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళంతా కూడా పేదవాళ్ళు. ఇవాళ హైడ్రా వచ్చి ఒక దేశం ఇంకో దేశం మీద దాడి చేస్తే చెప్పకుండా చేయకుండా దొంగ దెబ్బ కొడతారు. ఇవాళ వీళ్ళ మీద ఒక దేశమే దండయాత్ర చేసినట్టుగా 100ల మంది పోలీసులు, 10ల సంఖ్యలో JCPలు ఇవాళ కనిపిస్తే లోపలేస్తాం, చంపేస్తామనే పద్ధతిలో పట్ల పేదవాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ ఇళ్ళన్ని కూడా కూలగొట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య హైడ్రా కాస్త నిదానించినట్లుగా అనిపించింది. హైడ్రా ఎందుకు సుప్త చేతనావస్థలో ఉందన్న చర్చ జరిగింది. అందుకు అప్పటి పరిణామాలు కూడా కారణం కావచ్చు. ప్రారంభంలో హైడ్రా కూల్చివేతలపై జనం ప్రశంసలు కురిపించారు. దీంతో హైడ్రా మరింత దూకుడు పెంచింది. అక్రమ నిర్మాణాల కూల్చివేత సెగ సామాన్యుడి వరకు వెళ్లటంతో హైడ్రాకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. ఓవైపు అక్రమ నిర్మాణాలను కూలుస్తున్నాం,
సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడం లేదని అధికారులు చెబుతుంటే ఎటువంటి సమాచారం లేకుండా తాము నివాసం ఉంటున్న ఇళ్లు కూలుస్తున్నారంటూ కొందరు ప్రజలు ఆరోపించారు. కొన్నేళ్ల క్రితం చెరువులు, నాళాలు ఆక్రమించి చేపట్టిన భవన నిర్మాణాల్లో ఫ్లాట్లను పేద మధ్యతరగతి ప్రజలు బ్యాంకు రుణాలు తీసుకుని కొనుగోలు చేశారు. వాటిని హైడ్రా కూల్చివేస్తూ ఉండటంతో సాధారణ ప్రజలు లబోదిబోమంటున్నారు. ఎన్కన్వెన్షన్ కూల్చివేత తర్వాత బడా కబ్జాదారులు, పెద్ద పెద్ద వ్యక్తుల ఆక్రమణలను హైడ్రా తొలగిస్తుందని అంతా అంచనా వేశారు. క్రమంగా సామాన్యుడి దగ్గరకు హైడ్రా వెళ్లటంతో నిరసనలు మొదలయ్యాయి. ఆదివారం సెలవు దినాల్లో కూల్చివేతలకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించడంతో హైడ్రా స్పీడ్ తగ్గిందా అనే చర్చ జరిగింది. కూల్చివేతల్లో హైడ్రా ద్వంద్వ నీతిని పాటిస్తోందని, బడాబాబుల ఆస్తులు నేలమట్టం చేయటం లేదని ఆరోపణలు వచ్చాయి. మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన యూనివర్సిటీ భవనాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీలోని హాస్టల్ భవనాలు, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ బొవైసీకి చెందిన ఫాతిమా కాలేజీ చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అయితే తమ యూనివర్సిటీకి చెందిన భవనాలు చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో లేవని మల్లారెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి ఖండించారు. ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చామని, ఫైనల్ నోటిఫికేషన్ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ప్రకటించి హైడ్రా రంగనాథన్ చేతులు దులుపుకున్నారు. ఇక ప్రజలు, ప్రజాప్రతినిధులు మాత్రమే కాదు, హైకోర్టు కూడా పలుమార్లు హైడ్రా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అమీన్పూర్ దగ్గర నిర్మాణాల కూల్చివేతకు తహసీల్దార్కు తాము సహకరించామని హైడ్రా కమిషనర్ చెప్పిన వ్యాఖ్యలపై సీరియస్ గా రియాక్ట్ అయింది కోర్టు. చాంద్రాయణగుట్ట తహసీల్దార్ అడిగితే హైకోర్టును కూల్చడానికి కూడా సహకరిస్తారా అంటూ హైడ్రాను సూటిగా ప్రశ్నించింది. సెలవు రోజుల్లో కూల్చివేతలు ఏంటంటూ ప్రశ్నించింది. పలు సందర్భాల్లో హైడ్రా అధికారులు నేరుగా కోర్టుకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇలానే వ్యవహరిస్తే జీవో 99ను రద్దు చేసి హైడ్రాను మూసివేయడానికి ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తుందని కూడా హెచ్చరించింది. ఆ తర్వాతే కొన్ని రోజులు ఆదివారాల్లో కూల్చివేతలు ఆపారు. చెరువుల పునరుద్ధరణ విషయంలో మాత్రం హైడ్రాకు 100కు 200 మార్కులు వేస్తామని స్థానిక జనం చెబుతున్నారు. 6 చెరువులను పునరుద్ధరించే చర్యలు వేగం పుంజుకున్నాయి. రంగనాథ్ కూడా ఆ దిశగా ఎక్కువ దృష్టి పెడుతున్నారు. వరదల నివారణకు అదొక్కటే మార్గమని నిర్ధారించారు. ఈ వచ్చేటువంటి ఈ ఫ్లడ్ దీంతో వచ్చే ఇక మీద వాటిల్లో పేద వర్గాలే నష్టపోతుంటారు. ఇప్పుడు మనం చూసిన ప్రతి చోట కూడా ఈ వర్షంలో వాళ్లే ఎక్కువ నష్టపోయినట్టు కూడా కనబడుతుంది. సో దీనికి మనం ఈ అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలంటే కనుక ఖచ్చితంగా చెరువుల్ని పునరుద్ధరించాలి, నాలాల్ని పునరుద్ధరించాలి. నాలా నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని వీలైనంత వరకు మనం తీసుకురావాలి. మీ చెరువులు మనకు తెలుసు దాదాపు 60 to 70% ఆఫ్ ద లేక్స్ మొత్తం డిజపేర్ అయినాయి. నాలాస్ అయితే కనుక చాలా చోట్ల నాలాస్ అసలు కనెక్షన్ కూడా లేదు. అండ్ గతంలో 10 మీటర్లు వెడల్పు ఉండే నాలాలు ఇప్పుడు హార్డ్లీ 1-2 మీటర్స్ కూడా వెడల్పు లేనటువంటి పరిస్థితులు మన సిటీ అంతా కూడా మనకున్నదన్నమాట. హైడ్రా ఎక్కడ లాలూచి పడదని రంగనాథ్ కొండబద్దలు కొడుతున్నారు. హైడ్రాకు ఒక విధానం, ఒక వ్యూహం ఉందని చెబుతున్నారు. ఎవరినో ఏదో చేయటానికి హైడ్రా పనిచేయాలని తేల్చేశారు. మరి రేపేం జరుగుతుందో చూడాలి.